అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రమ తీసుకుని దూరం వచ్చారు, దానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వినిపిస్తుందా నా గొంతు? వినిపించట్లేదా? కొంచెం మైక్ కొంచెం ముందు పెట్టి ఇక్కడ పెట్టండి. అక్కడ ఉందా? ఓకే. క్షమించాలి, కొంచెం చిన్న ఆఫీస్ ఇది, కొంచెం ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వేల కోట్లు 100 కోట్లు లేవు కాబట్టి. కాకపోతే ఏంటంటే మనకి ఒక రాజకీయ మార్పు ఉద్యమం రావాలంటే స్థలాలతోటి వీటితో సంబంధం లేదు, కానీ భావం తాలూకు విశాలత ఉండాలి, అంతేగాని స్థలం తాలూకు విశాలత ఉండాలి. అందరూ రాజకీయాల్లో డబ్బులు చాలా అవసరం, డబ్బులు లేకపోతే పనిచేయండి ఏంటంటే డబ్బులు తినడానికి అవసరం తప్ప మరి కూర్చోబెట్టి అడుగు తీసి అడిగేయాలని డబ్బులు అవసరం లేదు, నేను నమ్ముతాను. అందుకని నాకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు మీలాగే నాకు ఈ రోజున మీకు ఒక ఇబ్బంది ఉంటుంది కదా, ఇక్కడ నేను కలవడానికి ఇతను ఎలా అంటాడు ఏంటొచ్చు ఎలా ఉంటుంది అని కదా, నాకు కూడా మీకు అలాగే చూస్తాయి. ఎందుకంటే నాకు సినిమాల పరంగా మీరు నన్ను చూసి ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా సభల్లో చెప్పాను, నేను చాలా చిన్న ఊళ్ళో పెరిగాను. మన అనంతపూర్ కంటే చిన్న ఊర్లలో చాలా చిన్న టౌన్స్లో పెరిగాను, కనిగిరి లాంటి చోట్ల. సో మా నాన్న నాకు ఊహ తెలిసినప్పటికీ మా నాన్న పెట్టి ఆఫీసర్ అంటారు, హెడ్ కానిస్టేబుల్ కంటే కొంచెం పెద్దన, అది మా నాన్న అది. సో నాకు ఇలాంటి స్థాయిలన్నీ తెలుసు. నాకు కాకపోతే నాకు తెలిసిన ఏంటంటే ఇబ్బందులు పెరిగే కొద్ది కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ తెలుసు నాకు. అదే నేను ఏదైనా అనుకున్నానంటే ఏదైనా చేయాలి మనకి, సమాజానికి, కేవలం మనం బతకడం కాదు. నా ఉద్దేశంతో అది ఎప్పటికప్పుడు వదిలేస్తానేమో అనుకునేవాడిని, కానీ సో నా ఉద్దేశంతో నేను యాక్టర్ అయినా కానీ ఎంతో కొంత చేయాలి, మనకు దెబ్బలు తిన్నా కానీ ప్రజారాజ్యం పార్టీ ద్వారా కుంగిపోకుండా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనసేన పెట్టడం జరిగింది. నేను ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడండి, నేను ఎప్పుడు నేను ఎంత చేయగలను అనేది ఆలోచిస్తాను. తింటే దెబ్బలు తింటాం, ఓడిపోతాం, కానీ ఏదో ఒకటి చేసామన్న ధైర్యం అయితే ఉంటుంది, కుంగిపోకుండా ఉంటాం. మరీ కూర్చోబెట్టి అసలు ఏమి ముందుకెళ్ళకుండా చేతులు కట్టుకొని కూర్చొని ఓటమి నేను అంగీకరించలేను. కనీసం ఒక ప్రయత్నం చేసి జీవితంలో దెబ్బతింటాం, నాకు అది ఓకే. అట్లీస్ట్ నాకు నేను ధైర్యంగా నిలబడగలుగుతాను. పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ పార్టీ నిర్మాణం ఎవరు లేరు, ఇతను ఒక్కతనే ఒంటిద్దు పోకల్లో ఒక్కడే మాట్లాడతాడు, ఒక్కడే చేస్తాడు అనడానికి నిజంగా నిర్మాణమే సాగించాలంటే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు రండి అంటే పీఆర్పీ లాగా నేను చేసి ఉండొచ్చు, చేయగలను కూడా. కానీ ఆ ప్రక్రియలో ఎవరైతే బలంగా కొత్త తరం రావాలనుకుంటున్నాను, కొత్త ఆలోచన విధానం, నిజంగా సమస్యల పట్ల వేదన ఉన్న వాళ్ళు, ఎంతో కొంత అడ్రస్ చేయగలిగే వాళ్ళని కలవడం ఎట్లా నాకు తెలియదు, వేరే దారి లేదు నాకు. అంటే ఎంతసేపు వారసత్వ రాజకీయాలు, అనేక అధికారానికి దగ్గరగా ఉండే అలాంటి సమూహాలకు దగ్గర ఉండే వ్యక్తులే కాకుండా రాజకీయాల్లోకి నిజంగా సఫరర్స్, నిజంగా అంటే దానికి ఎక్స్ట్రీమిస్ట్ కేస్తే తీసుకోకర్లేదు. అంటే ప్రతిసారి మనకి రాజకీయాలు అందరూ ఏమంటారంటే మన సంబంధం లేదని అనుకుంటా ఉన్నారు, కానీ రాజకీయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అందుకని చెప్పి నేనేమనుకున్నాను అంటే అసలు నాలాగా ఆలోచించేవాళ్ళు, నాలాగా బాధపడేవాళ్ళు ప్రతి చోట ఉంటారు, నాకు వాళ్ళందరినీ కలవటం ఎలాగో నాకు తెలియలేదు. అందుకని నేను ఇలాంటి వేదికని నేను 2-3 సంవత్సరాలు ఆలోచించాను, ఎలా చేస్తే వస్తారని చెప్పి. దానికి నేను ముందుకు వస్తేగా మొదటి రోజు నాకు తెలిసి ఇలా చేయాలని. కాకపోతే ఎందుకు చేయలేదంటే ఒకళ్ళ మనస్ఫూర్తిగా రావడానికి ముందు నేను కొంత మీకు చేసి చూపించాలని అనిపించింది. మొదటి 3 సంవత్సరాలు నేను 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత ఎందుకు నేను ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ అదే సంవత్సరం మొదటి నెల చేసి ఉండొచ్చు. ఎందుకు చేయలేదంటే ముందు నేను అంటే నేను మాట ఇచ్చాను, నేను పదవులు తీసుకోను, ప్రజల కోసం పనిచేస్తాను, సమస్యల కోసం పనిచేస్తాను. నేను ముందు దానికోసం కట్టుబడి ఉండి నేను ఏది ముందుకు వెళ్ళలేదు. అది నేను మీకు పదే చూపించిన తర్వాత నా మీద మీకు
అంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉంది నా దగ్గర, అది మీకు చూపించి నాకు ఇలాంటి ఆశిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు నేను ఆశిస్తున్నాను చెప్పడానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. అది ఉద్దానం ఇట్లాంటివన్నీ ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళాను. అలాగే జనసేన ఆలోచన, ఎందుకంటే ఒకరిని ముందు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు రకరకాల మన రంగాల నుంచి ఆహ్వానిద్దామని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను మొట్టమొదటి విడతకి ఎందుకు అనంతపురం స్టార్ట్ చేశాను, అనంతపురం బాగా మనకి మాట్లాడితే వెనుకబడిన జిల్లా విసిగిపోయాను. నాకు ఏంటంటే ఎప్పుడైనా సరే వెనుకబాటుతనం అంటే వెనుకబాటుతనం మన మెదడులో మన మనసులో ఉంటుంది, కానీ నిజానికి నిజంగా శ్రమన్నోడికి ఏదైనా సాధ్యపడుతుంది. కష్టపడేవాడికి, మానసిక శ్రమ చేసేవాడికి, శారీరక శ్రమ చేసేవాడికి ఏదైనా సాధించగలడు. నాకు అందుకని ఏంటంటే అందరూ రాయలసీమని అది వెనుకబాటు ప్రాంతం ఎందుకు ఉండాలి, అసలు ఆ మాట ఎందుకు రావాలి? ఒకప్పుడు రతనాలసీమలు అంటే రాయలసీమను మనం ఎందుకు వెనుకబాటుతనంగా గుర్తించాలంటే ఏదో సమస్యలు ఉన్నాయి, సమస్యలు మనం అందరం కలిసి కట్టుగా ప్లాన్ చేసి దీంట్లో నాకు ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా ప్రజల సమస్యలు ప్రజల కోసం చేయగలిగే వ్యక్తిత్వం ఉన్నాడని, అలాగే అలాంటి వ్యక్తులుగా నాకు తోడ్పడితే జనసేనకి నిజంగా మనం రాయలసీమకి మనం ఒకప్పుడు ఉన్నట్టుగా రత్నాలసీమగా మనం మాట్లాడచ్చు. అలాగే సో దాంట్లో ప్రక్రియలో భాగంగా నేను ముందు దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ నేను చెప్పాను, మన వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు అసలు వస్తారా లేదా, ఇలాంటిది ఒకటి అనౌన్స్ చేద్దాం, రాకపోతే ఫెయిల్ అవ్వండి. నాకు ఎందుకంటే ఆ ఓటమి అంటే ఎప్పుడు భయం లేదు జీవితంలో. ఎందుకంటే ఓటమికి భయపడితే ఒక్కడుగు ముందుకు వెళ్ళాం. ఈ పని నేను చేయలేనంటే నేను చేయలేకపోతే కానీ నేర్చుకుంటాను, కింద పడతాను, మీద పడతాను. రాజకీయాలు కూడా ఎవరికి కొత్తకొచ్చు? ఈ రోజున రాజకీయ నాయకులు ఎవరికి కొత్తగా, వాళ్ళకి రాజకీయాలతో పుట్టారా? రాజకీయ అనుభవంతో ఎవరు రాజకీయ అనుభవం ద్వారా పనుల ద్వారా వస్తాయి. అంతేగాని ఒక కులం కానీ, ఒక సమూహం కానీ, ఒక మతం కానీ, ఒక వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆ పనులు చేసుకుంటూ వెళ్తే అనుభవం వస్తుంది తప్ప రాజకీయాలతోటి కేవలం అందరూ చేయలేరంటే నేను నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు సామాన్యులందరూ చేయగలరు, అందరికీ సత్తా ఉందని చెప్పిన జనసేన ముఖ్య ఉద్దేశం. దీనికి 1000 కోట్ల అవసరం లేదు, విపరీతమైన పలుకుబడి అవసరం లేదు. కావాల్సిందల్లా గుండెల నిండుగా ఉండే ధైర్యం కావాలి, మాట్లాడే నిజాయితీ కావాలి. అదొకటే కోరుకుంటాను మనుషులంటే. నాకు మీ నుంచి నేను ఆశిస్తుంది, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు మన వాళ్ళకి నాకు తెలిసి ఇలాంటి కడుపు మండిన ప్రతి ఒక్కరు సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, దానికి నేనేమంటే డిగ్రీలు చదువు అంటే నా ఉద్దేశంలో డిగ్రీలనే కాదు, బేసిక్గా సమాజం పట్ల జ్ఞానం కావాలి, సమాజం పట్ల అవగాహన కావాలి. ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. మీరు వెళ్ళి ఒకసారి పెట్టండి, ఒక 10 సార్లు పెట్టండి, ఫెయిల్ అవుతారు, కానీ 11సారి ఖచ్చితంగా మీరు గెలుస్తారంటే ఆ సమస్య లేకుండా పెట్టిన మొదటిసారి ఇన్ని వేల మంది మనకు వచ్చారు. అలాగే దాని నుంచి ముందుగా ఒక మొదటిది ఎందుకు తీసుకున్నానంటే బేసిక్గా పరీక్ష అంటే నాకు నచ్చదు. ఎందుకంటే ఒకరిని శక్తి సామర్థ్యాలను బట్టి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అంటూ నాకు బేసిక్గా నచ్చదు. కాకపోతే దీన్ని మనం ఈ ప్రత్యేకించి ఎందుకు ఒక అవగాహన కోసం మీరు ఈ సమస్యల పట్ల మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తారని చెప్పడానికి కారణం ఏంటంటే రేపొద్దున మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి, ఇవన్నీ చేయడానికి మీకు సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందని తెలుసుకోవడానికే తప్ప, అంతేగాని దీన్ని బట్టి బేరీ చేసుకుని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి అయితే కాదు. అందుకని ఎన్ని వేల మంది వచ్చారు, మేము అందరినీ సంపూర్ణంగా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఒకసారి నేను ముందుకెళ్ళబోయే ముందు ఇప్పుడున్న మనందరం తిరిగి నేను ఇలాంటి మీటింగే మిగతా అందరితో కలిపి నేను అనంతపురికి నేనే వస్తాను కొద్ది రోజుల్లో. సమాజంలో ఎప్పుడు మదర్ తెరీసా ఏంటంటే నాకు చాలాసార్లు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు నా కంటిని చాలా సమస్యలు చూసేవాడిని. వీళ్ళు ఎవరు పట్టించుకోరా అనిపిస్తాయి. ఎవరు పట్టించుకోరంటే వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు అంటే నాకు ఒకసారి యాక్టర్ అయ్యాక డబ్బులు సంపాదించాక ఎంత చేసినా నాకున్న ఆదాయం కానీ నాకున్న స్థాయి కానీ సరిపోదు. అంటే ఒక సమూహం, మనలా ఆలోచించే ఒక సమూహం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తే కానీ సమస్యలు తీరవు. అది కూడా ఖచ్చితంగా అది మనం రాజకీయ వ్యవస్థలో మన భాగస్వామ్యం తీసుకోకపోతే ఆ మదర్ తెరీసాది అంటే మనకి కేవలం అయ్యో నీకు ఏదైనా జరిగిపోతే సానుభూతి చూపించే మాటలు కాదు,
నువ్వెంత బాధపడుతున్నావు అదే బాధ నేను పడుతున్నాను అని ఇందాక వాడు ఎంపతి అనే పదం వాడారు. అదే బాధ నేను పడుతున్నాను. అలాంటి పడుతున్న బాధకి నీకు కేవలం బాధే కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటానని చెప్పి అలాంటి చెవి కావాలి. జనసేన అది చెయ్యి, ఆ చెయ్యి జనసేన. అంటే ఈ పిడికిలు ఏంటంటే నేను మీకున్నాను, మనందరం మనకున్న ఒకరికొకరు తోడుగా ఉన్నాం, ఒక్కళ్ళం కాదు. ఇక్కడ జనసేన పిడికిలు తాలూకిందంటే మనం ఉన్నాం, మనం ఎవరు ఒక్కళ్ళం కాదు. వాళ్ళెవరు వాడుకొని వదిలేయడానికి మనం వస్తువులు కాదు, విలాస వస్తువులు కాదు, పారేసే వస్తువులు ఇస్తరాకులు కాదు. మనం నిండు జీవితంతో శ్వాస పీల్చే మనుషులు. మనం వదిలేస్తే అలా మనం ఇస్తరాకుల్లో ట్రీట్ చేసే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ వ్యవస్థ కానీ జనసేన నిజంగా దానికి ఎదుర్కొంటుంది. రాయలసీమకి ముఖ్యంగా ఎందుకు నేను అనంతపురం తీసుకున్నానంటే, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో, ఎక్కడైతే నేను రాయలసీమ నుంచి పోటీ చేస్తానంటానికి కారణం ఏంటంటే, అక్కడ నాకు కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ నాకు తెలియదు, ప్రాంతీయతలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం తెలుసు, మనిషి కోసం సాటి మనిషిగా నిలబెట్టడం తెలుసు. నాకు అంటే మీకు వేరే తెలియదు. నేను ఎందుకు ఒకవేళ ఓడిపోవడానికి కూడా సిద్ధమయ్యి నేను అనంతపురంలో నిలబడుతున్నాను ఎన్నికల్లో. దయచేసి మీకు చెప్తున్నాను. అంటే ఓటమికే భయపడితే అడుగు ముందుకి ఈరోజు జీవితంలో ఇక్కడి దాకా రాలేను, ఈరోజు మీ ముందు నిలబడలేను. ప్రతిసారి చిన్న క్లాసులో నుంచి ఓటమికి భయపడి కొంచెం పెరిగి పెద్దగా అలా భయపడి ఎంతకాలం భయపడతాను అని చెప్పి ప్రతిసారి నాకు ఏంటంటే, నేను ఐన్స్టీన్ చెప్తాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు అంటే హౌ నాట్ టు ఇన్వెంట్, దీన్ని ఎలా నిర్మించకూడదు అని తెలుసుకోవటమే. ప్రతిసారి ఓడిపోయినప్పుడు నేనేమనుకుంటా అంటే, ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్నప్పుడు అనుభవం వచ్చింది, ఇంకోసారి బెటర్గా చేద్దాం, ఈ సమస్య నుంచి ఇంకా మనం ఏమైతే నేర్చుకున్నా ఇంకోసారి రిపీట్ కాకుండా ఇంకో కరెక్ట్ చేసుకుందాం. ఇది నిరంతర ప్రక్రియ. అందుకనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ ఎలాంటివైనా సరే వాళ్ళు ఒక్క రోజులో గెలవలేదు. ఒక దశాబ్దాలకు ఇద్దరు ఎంపీల నుంచి ముగ్గురు ఎంపీల నుంచి అలా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున నెంబర్ ఆఫ్ ఎంపీస్ వచ్చారు. అలాగే మనకి జనసేన పార్టీకి వచ్చి వీళ్ళు ఏం చేయగలరు, దగ్గర డబ్బులు లేవు అని నన్ను అంటా ఉంటే, నాకు మీరందరూ ఉన్నారు, కోట్లాది మంది జనం ఉన్నారు, ఎందుకు ప్రేమించే హృదయాలు ఉన్నాయి. చాలా అసహ్యంగా ఉంటుంది నాకు. వీళ్ళు కూర్చోబెట్టి పేపర్ డబ్బులు చూపించి డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయలేరు. నిండి జీవితంతో మనుషులు ఉన్నారు నా పక్కన, దానికి మించిన సంపద ఏం కావాలి, దాని డబ్బులా ముఖ్యం. నేనంటే నాకు నా సినిమాలు చూడక్కర్లేదు, నేను వీటంటే ఎప్పుడు నేను సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడను. సినిమాలకు సభల్లో మాట్లాడాలంటే ఏదో ముఖస్థుతి 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను తప్ప మిగతా వాళ్ళ కష్టాన్ని గుర్తించడానికి నాకు ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, అనంతపూర్లో నేను పాదయాత్ర చేయదలుచుకున్నాను ఈ సంవత్సరంలో. ఇప్పుడు నేను పాదయాత్ర అనగానే ఇందా కళావతిగా చెప్పిన వాళ్ళు కూడా పాదయాత్రలు మొదలు పెడితే నాకు తెలియదు. నేనేమంటానంటే, మంచిదే, స్ఫూర్తి కలిగించాం, ప్రజల సమస్యలు ముందు తీసుకెళ్తున్నప్పుడు నాకు దాని ఇప్పుడు నాకే ఆ పేరు నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే ఆ పేరు నాకే రావట్లేదు, వాళ్ళకి వచ్చి నాకు సంతోషం. ఒక్కొక్క మండలానికి మిత్రులారా గుర్తుంచుకోండి, ఒక్కొక్క మండలానికి 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎన్ని ప్యాకెట్లు మజ్జిగ పోసారు, ఎంతమందికి ఉపశమనం కలిగించింది. ఈరోజు ధర్మవరంలో ఎంటెక్ చదివినటువంటి ఒక విద్యార్థి ఊరేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారికి ఎవరు భరోసా ఇస్తారు? నమ్మి ఓట్లు వేసినటువంటి పాపానికి ప్రజలు అనుభవించాల్సినటువంటి శిక్ష ఇదేనా? ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్క పార్టీ అయినా ప్రశ్నించే అధికారం మనకి ఇచ్చిందా? ఒక జనసేన పార్టీ ప్రశ్నించే అధికారం ఇచ్చింది. సార్, 4 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ఎన్నో కళలను నా మనసులో హృదయంలో దాచుకొని ఉంటే ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడి గారితో ఎదురుగా మాట్లాడే అవకాశం, బంగారు అవకాశం నాకు వచ్చింది సార్. నిజంగా గర్వంగా చింతిస్తున్నా. అధికారాలు కానీ అవకాశాలు కానీ నాకు అవసరం లేదు, ఒక సామాన్య సైనికుడిగా పోరాడతాను. మా వెనకాల బలం ఉంది, మనల్ని నమ్ముకొని సార్ ఉన్నారు, సార్ నమ్ముకొని మనందరం ఉన్నాం. మనమే మనందరం ఒకటే. కదిరి సార్ మాది, కాద్రి లక్ష్మీనరసింహ స్వామి అన్నటువంటి పవిత్రమైన ప్రదేశం మాది. ఈరోజు చాలామంది కదిరి గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు సార్. కదిరిలో వ్యభిచారం బాగా ఎక్కువ జరుగుతుంది. కొంతమంది పెద్దలు మీ ఊరు అమ్మాయిలు మానలు అమ్ముకొని బతుకుతున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇది మాకు చాలా బాధాకర విషయం. ఇక్కడ మానాలు అమ్ముకొని బతకట్లేదు సార్, మానాలను అమ్ముకునేలా చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు. ముఖ్యంగా మాకు
కదిరి ప్రదేశంలో మల్బరీ అనేది ఎక్కువగా ఉండేది సార్. అంటే రేషన్ మల్బరీ. ఇప్పుడు ఏమేమిందంటే అక్కడ సిల్క్ మాకు వాటర్ సోర్స్ తక్కువ ఉండడం వల్ల ఆ ఒక పంట కూడా రావట్లేదు. ఇంకా వేరుశనగ పంట కూడా మాకు రావట్లేదు. ఈరోజు పాలకులు మా కదిరి యొక్క రాజకీయాలు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటారు సార్. ప్రతిసారి కూడా ఆ వ్యక్తి ఎలా చెప్తే అలాగే జరుగుతూ పోతుంది అన్నమాట. ఈరోజు మాకు ఈ కదిరిలో దాదాపు 70 నుంచి 80 లంబాడి తాండాలు ఉన్నాయి సార్. ఈ లంబాడి తాండాల వారికి ఎటువంటి పర్మనెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడ లేవు. సో వాళ్ళు ఎంతసేపు కూలి మీద ఆధారపడి బతకాల్సిందే. వీళ్ళని ఎన్కాష్ చేసుకోవడానికి ఎక్కడి నుంచో కదిరి ప్రాంతానికి వచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి మీకు దుబాయ్ పంపించి మంచి ఉద్యోగం ఇప్పిస్తాము, మీ యొక్క జీవితాలు చాలా బాగుంటాయని నమ్మించి వాళ్ళని తీసుకెళ్ళి బొంబాయిలో అమ్మేస్తున్నారు సార్. వాళ్ళు అక్కడ బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక అక్కడ నానా నరకాలు పడుతూ నానా రోగాలకు గురవుతూ వాళ్ళ ఊరికి రావడానికి కూడా ఎంతో వివక్ష గురి అవుతున్నారు సార్ వీళ్ళు. సో వీటిపైన మా కదిరి ప్రాంతంలో రెడ్స్ స్వచ్ఛంద సంస్థ భానుజ గారు దీని గురించి ఆమె దగ్గర సమగ్రమైన సమాచారం ఉందని తెలియజేస్తున్నాను సార్. మన అనంతపురం జిల్లాలో మొత్తం చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గంలోనూ చేనేత కార్మికులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎప్పుడైతే మీరు మన గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం అనేది చేశారో, ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని 600 ఇచ్చేవాళ్ళు సార్. ఒక్కొక్కరికి 600, ఒక నేత కార్మికునికి 600 రూపాయలు ఇచ్చేవాళ్ళు 1000 రూపాయలు చేశారు సార్. అది మన జనసేన పుణ్యమా అని. ఎప్పుడైతే మన జనసేన దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిందో అప్పుడు 600 ఇచ్చేది 1000 రూపాయలు అయింది సార్. ఇంకొక చాలా దీనమైన పరిస్థితి ఏంటంటే సార్, మాది మేము చేనేత కార్మికులుగా ఉండి సరైన ధరలు, పట్టుకి ధరలు చాలా పెరిగిపోయి పట్టు చీరల ధరలు చాలా పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు బెంగళూరు దేవనహళ్ళి ఎయిర్పోర్ట్ నియర్ ఉంది సార్. అరౌండ్ 130 కిలోమీటర్స్ అవుతుంది సార్. మేమంతా 130 కిలోమీటర్స్ డైలీ సార్ అప్ అండ్ డౌన్ చేసి దేవనహళ్ళి ఎయిర్పోర్ట్లో కార్గో మూవర్స్గా పనిచేస్తున్నారు సార్ మా నేతన్నలు. కడుపు నిండా అన్నం పెట్టే రైతు ఎంత కష్టాల్లో ఉన్నాడో మనకు గుడ్డనిచ్చే నేతన్న కూడా అంతే కష్టాల్లో ఉన్నాడు సార్. అసలు తలుచుకుంటే చాలా బాధగా ఉంది సార్. అసలు మాకు ప్రాథమిక శిక్షణ అనేది కూడా లేదు సార్. మేము మా నాన్నకు 3 పిల్లలు సార్. ఒక్కరికి కూడా సంపూర్ణమైన విద్యాభ్యాసం చేయించే శక్తి కూడా లేదు సార్. అప్ టు 15 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా కష్టపడుతున్నాం మేము. 15 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను సార్ చేనేత మగ్గంలో. ఇప్పటికి కూడా ఏ అభివృద్ధి లేదు సార్. ఒక 1985 యాక్ట్ ప్రకారం సార్, చేనేతకు సంబంధించిన యాక్ట్ అది. యాక్ట్ ప్రకారం చేనేతలో నేసే చీరలు మన పవర్ లూమ్లో నేయకూడదు అని ఒక రూల్ ఉంది సార్. అవును సార్. సార్ 9 ఉన్నాయి సార్. 9 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరు దాన్ని మాత్రం అమలు పరిచారు సార్. అందరూ పవర్ లూమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. పవర్ లూమ్స్ వాళ్ళకే బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి సార్. అది ఇంకొక దుస్థితి ఏంటంటే, ఏ ప్రభుత్వ పథకం మాకు రావాలన్నా అక్కడ స్థానికంగా జన్మభూమి కమిటీ ఏది ఉందో వాళ్ళను కలిస్తే మాత్రమే అప్రూవల్ అవుతుంది సార్. ఎవరిని ప్రశ్నించినా ఏది మాకు జరగట్లేదు సార్. ఇప్పుడు రీసెంట్గా ముద్రా బ్యాంక్ ద్వారా మీ పుణ్యమా అని మీరు ఎప్పుడైతే ఆ సభ చేశారో, ముద్రా బ్యాంక్ ద్వారా 50,000 రూపాయలు ఒక్కొక్కరికి లోన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది సార్. లేదు సార్, అది కూడా మన జన్మభూమి కమిటీ వాళ్ళు అప్రూవల్ చేస్తే మాత్రం వస్తుంది సార్. అది కూడా ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో మనల్ని పక్కన తొక్కేస్తున్నారు. నాకు చాలా సగౌరవంగా చెప్తున్నాను సార్. ఇక్కడ అట్లీస్ట్ మా ఊర్లో, మా మండల కేంద్రంలో కానీ, మా నియోజకవర్గంలో కానీ అట్లీస్ట్ ఒక వార్డ్ మెంబర్తో మాట్లాడే అంత హక్కు కూడా ఏ ఒక్క పౌడికి లేదు సార్. అక్కడ ఏ ఒక్కడికి ఎవరు మాట్లాడనియట్లేదు సార్, తొక్కేస్తున్నారు. ఇప్పుడు మీ ఒక జనసేన పార్టీ అధ్యక్షుడి దగ్గర నేను మాట్లాడుతున్నానంటే నా జన్మ తరించింది సార్. ఈరోజు మే 14 అనే ఈ తేదీ నా జీవితంలో ఒక మరపురాని క్షణం సార్. ఇది మనము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక పోరాట యోధుల్లాగా ఇక్కడికి వచ్చాం. పోరాట యోధులు అంటే భారతదేశంలో అట్టడుగున మన భారతదేశం గురించి ఎట్లా పోరాడుతున్నారో సైనికులు, అలాగా మన జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వస్తాయి. మనం పోరాటాలు స్టార్ట్ చేస్తే అడ్డపడే శక్తులు వస్తారు. ఖచ్చితంగా మనం వాళ్ళని ఎదిరించి మనము మన పోరాటాల ద్వారా మన సారికి విజయాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడిన అన్ని సమస్యలన్నీ
రాబో రోజుల్లో పోరాటాల ద్వారానే మనము విజయాన్ని సాధించుకోవాలా. అనంతపురం జిల్లాలో సార్ మనకి ఏమి అప్పచెప్పినా కూడా ఈ ఉద్యమం చేయండి, ఈ పోరాటం చేయండి, ఈ సమస్య మీద మీరు పోరాడండి, మీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చినారంటే సారు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ఏ పోరాటానికైనా ఏ దుష్ట శక్తులు వచ్చినా కూడా, ఏ నాయకులు ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా, కొడవల్లో చూపించినా కూడా ఇక్కడ నేను ఎంత ఉద్రేకంగా ఉన్నానో అంతకంటే మీరు ఎక్కువ ఉండి మా మహిళలు కూడా మీరు సపోర్ట్ ఉండి మా మహిళలు కూడా చిన్న వాళ్ళము మాత్రమే సార్ మీరు లేడీస్ ఇక్కడ రాలేదనుకున్నారేమో. రాబో రోజుల్లో 2019లో ఎలా చూపిస్తామంటే ఒక్కొక్కరికి దడ పుట్టిస్తాము. అలా ఏమిటితో చూసి మీడియా నుంచే మీడియాతోటే ప్రపంచమంతా వాగిపోవాలా. అలాగే మనము అవినీతి వద్దు, ఒకరిని దోచుకోవద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్ చక్కగా వెళ్తాం, పోదాం, ఎంతవరకైనా ముందుకు పోదాం, ఎంతవరకు అయినా మనకు అడ్డం వచ్చినా నూకేద్దాం, పదాం, గెలుస్తాం ఖచ్చితంగా. సార్కి మేమున్నామని ఏమైనా సరే ప్రాణాలు అడ్డుపడైనా సరే, ఎందుకంటే నేను కొన్ని అనుభవించినాను. దానికి సిద్ధపడే యుద్ధంలో ఒక సైనికుడు ఏమైతాడు తెలుసా? నేను ఏమైపోయినా పర్వాలేదు భారతదేశాన్ని కాపాడుతానని సైనికుడుగా వెళ్తాడు. అలాగే ఈ